భక్తి ఆధారిత కులాలు మనది. అందుకని ప్రభుత్వం ఒక పని చేసేటప్పుడు భూసేకరణ జరిగేటప్పుడు బలవంతుల భూసేకరణ జరిగేటప్పుడు కులాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లాజరస్ గారు చెప్పినట్టుగా అసైన్డ్ భూములు తీసేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినాళ్ళు? వాళ్ళు ఇటు పోతారు. అవసరమైన భూములు తీసుకోండి, ఎవరు కాదండి. డెవలప్మెంట్ జరుగుతుంది. అంతేగాని ఎప్పుడు ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ లో ఎప్పుడో 70లో తీసుకున్న భూములు ఈ రోజుకి నిరుపయోగంగా ఉన్నాయి. ఈ రోజు అక్కడ రైతులు న్యాయం జరగక కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్తే కూడా అలాంటిది ఇప్పుడు తీసుకున్న భూమి న్యాయం జరుగుతుంది నేను అనుకోవట్లేదు. ఇన్ని వేల ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకున్నారు. రాజధాని ఇంత పిల్లలు కట్టదు. ఒక చిన్నపాటి ఇల్లు కట్టడానికి మన సంవత్సరం పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థ సిటీ నడపడానికి కొన్ని దశాబ్దాలే పడదు. తక్కువ చాలా అద్భుతంగా చేసే 5 సంవత్సరాలు పడదు అద్భుతం జరిగితే. అలాంటిది ఇది ఖచ్చితంగా ఈ దోపిడీని ఆపండి. నేనేం చేస్తాను, నేను ఒకటే ఏకోకలు ఏం చెప్తానంటే, మీరు ఈ భూసేకరణ కానీ మీకు కానీ మీ మీద బలప్రయోగం చేస్తే నేను ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్లో నేను మీకోసం వచ్చి నేను మీతో పాటు ఉంటాను. నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ రోజు నుంచి మొదటి నుంచి చెప్పేది, మీరు బలవంతపు భూసేకరణ మీరు వాడద్దు. ఇష్టపడి ఇస్తే నేను ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్పాను. వాడు ఇష్టపడి ఇస్తే తీసుకోండి, అంతేగాని మీరు బలవంతంగా లాక్కుంటే మటుకు నేను ఎదురు తిరుగుతానని చెప్పాను. మొట్టమొదటిసారి నేను చెప్తున్నది. ఈ రోజు కొత్తగా చెప్పలేదు. నేను మొన్న మార్చి 14 మొదటి చెప్పింది ముఖ్యమంత్రి గారు కూడా, ఇదే మీరు భూమి లాక్కోకండి. పచ్చని పంటలు ఏమి కట్టకుండా ఎందుకు చేసేస్తారు, కోలు చేసేస్తారు పంటలు. భయప్రాంతం చేయదు. ఎందుకంటే రాజధాని అందరి ఆనందం సంతోషంతో రాకాలి, కానీ కొద్దిమంది ఏడుపుతోటి, కొన్ని చావులతోటి, మనసు వేదనతోటి, హృదయ గాయాలతోటి రాజధాని నిర్మించడం ఎవరికి మంచిదిగా. అలాంటి పరిస్థితే కానీ మీరు ఇప్పటిదాకా మీరు పోరాటం చేశారు. ఇది నేనేదో ఒక రాజకీయ లబ్ధి కోసం నిజంగా నాకు బాధ కలిగింది. 20 అడుగుల్లో మనకి నీళ్ళు వచ్చే భూములు, 70 సంవత్సరాల నుంచి మనకి అసైన్డ్ భూముల్లో అన్ని 70 సంవత్సరాలు వేసారు. ఎప్పుడు చూస్తున్నాయి కదా మనకి, తాతల గారి నుంచి వస్తూ ఉన్నాయి. వాటికి న్యాయం ఇవన్నీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఎగతొయ్యాలంటే నేను వేరేగా మాట్లాడగలను. నేను ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరితో మాట్లాడినప్పుడు వినియోగించుకునేది ఏంటంటే, మీరు భూసేకరణ చట్టం కానీ బలవంతున్న భూములు లాక్కుంటే బషీర్బాగ్ని సంఘటన ఇంకోసారి మీకు అలాంటిది కావాలి, రైతుల ప్రాణాల మీద భూములు లాక్కోవాలంటే దాంట్లో ముందు వరుస నేను మీతో పాటు ఉంటానమ్మా. ముందు వరుస నాకేమంటే అభివృద్ధికి ఇప్పుడు సీడ్ క్యాపిటల్ డెవలప్ అవ్వాలి. ముందు యాక్సిస్ రోడ్లు కావాలి, తీసుకోమని చెప్పండి. అవసరం అయితే నిజంగా అవసరం అనుకుంటే అది ప్రూవ్ చేయాలి. ఎవరు కాదు, ఎవరికైనా సరే వంశధార నుంచి అలాగే మొదలపల్లి హైవే దగ్గర నుంచి మన రాజధాని వరకు ఏ మూలకి వెళ్ళినా అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. తీసుకోమని చెప్పండి, సరైన కాంపెన్సేషన్ ఇవ్వండి. మీరు 2 ఇది అంటారు. లేదు, వీళ్ళు భూములు తీసేసుకొని మన భూముల్లోనే మనం అడుగులు తినే వల్ల అనే పరిస్థితికి వచ్చే ఆత్మగౌరవంతో బతికి శ్రమశక్తితో బతికి మనకి ఈ సమస్య ఉండటం నాకు నిజంగా ఇబ్బంది కలిగించింది. మీరందరూ నా వల్ల కొంత తెలుగుదేశం పార్టీకి నిలబడ్డారు, లేదా ఒకరు నిలబడలేదు, అది కూడా పక్కన పెడదాం. ఇది మన సమస్య. అలాగే ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నా లేకపోయినా కానీ మనం ఓట్లు వేసామో లేదా అనేది కూడా ఇది మన హక్కు, ఇది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఇది మీ భూముల్ని ఒక నిజంగా భూసేకరణ చట్టం కావాలంటే గ్రామ సభలు పెట్టి తీర్మానం 70% తీర్మానం జరిపి అన్ని పద్ధతిగా జరిగితేనే తీసుకోవాలి. అప్పుడు కూడా చాలా అవసరం చెప్తే తప్ప జరగదు. సభలో 100 తెమ్మని చెప్పండి, సభలో 1,00,000 సభ 1,00,000 పట్టుకోమని. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఎదురు తిరిగి కూర్చుంటే ఎవరు లేకుండా భయపడండి ఫస్ట్. ఎందుకంటే నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, మీరు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇల్లు కట్టరు, ఏమి కట్టరు, భూములు లాగేసుకొని అట్టి పెట్టేసుకుందాం అంటే ఏం చేస్తారు? ఆ టీవీలో వచ్చి చాలా బాధ కలిగింది ఏంటంటే, మొత్తం తీసేసుకొని పచ్చని పంట లారీ నుంచి తొక్కుదని నవ్వుతున్నారు వాళ్ళు. ఆనందంగా ఫోన్ చేసేస్తున్నారు పంటలని ట్రాక్టర్లతో. నారాయణ గారు ఇంకొకరు ఎవరు బుల్డోజర్లతో. నాకు అనిపించింది, మీకు కష్టం తెలుసా? మీకు ఒక విత్తనం వేసి అది పంట పండి చేతికి రావడం ఎంత కష్టం తెలుసా వాళ్ళకి? నిజంగా తెలుసా వీళ్ళకి పంట విలువ తెలుసా ఈ ప్రభుత్వానికి అనిపించింది. నిజంగా బాధ కలిగింది. భూమిని ఎవడైతే ద్రోహం చేస్తారో సర్వనాశనం అయిపోతారు. రైతులు ఎవరైతే కొన్నిళ్ళు పెడతారో సర్వనాశనం అయిపోతారు. బషీర్బాగ్ లో ఇదే రైతుల్ని కాల్చి చంపినందుకు
తెలుగుదేశం ప్రభుత్వాన్ని రావడానికి 10 సంవత్సరాలు పెట్టడానికి మళ్ళీ ఒక జనసేన మీరు అందరూ సహకారం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది, మీరు మటుకు బలవంతపు భూసేకరణ కానీ జరిపితే జనసేన పార్టీ ముందుండి జనసేన పార్టీ ఉద్యోగానికి 28వ తారీఖున మేము 2014 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. దాని ప్రకారం మనకి గ్రామ సభలు జరపాలి. వారి ప్రెసిడెంట్ గారి చేత సభలు జరిపించేసుకొని ఇంక ఎదురు తిరగడానికి అంటానికి కుదరదు. అలాంటప్పుడు నేను ఒక రైతు రైతుగా కూడా చెప్పట్లేదు, నేను రైతు కూలీగా మాట్లాడుతున్నా. ముందు రాష్ట్రంలో మీతో పాటు పోలీసులు కాలిస్తే నేను ఉంటాను ముందు నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే విసుగుంది, ఎందుకంటే భూములు వేల ఎకరాల భూములు లేకుండా అభివృద్ధి జరగదు, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు. కానీ బోర్డుని ప్రామిసులు చేస్తారు, ఎవరెవరితో విదేశాలకు కట్టబెడతారు. మన భూమి లేదని మనకు దిక్కుల బతకాలి. ఈ రోజున ఒక చెప్తే ఒక ఎకరానికి 50,000 60,000 సంపాదించే కుటుంబాలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? వీటికి నిజంగా అవసరం ఉంటే మనకి ప్రభుత్వాలు చెప్పాలి, మాట్లాడాలి. ప్రభుత్వాలు భయభ్రాంతులు చేస్తే మటుకు భయపడదు, దయచేసి మీరు భయపడదు, మీకు అండగా ఉంటాం. ఎందుకంటే నేను అలాగే నాకు నేను మా కొడుకు మీద కూడా ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటారు, అభివృద్ధికి వ్యతిరేకినే అయితే నేను తెలుగుదేశం పక్షాన్ని నిలబడి 2014 మర్చిపోతాను. 2014లో మీ పక్కన నిలబడం. కానీ మేము మీరు పెట్టిన నమ్మకాన్ని మీరు ప్రజల్ని ఇలా దోచేసుకొని భయపెడితే, మీరు భయభ్రాంతులు చేస్తే మటుకు మీకు నేనే లీడ్ చేస్తాను, మిమ్మల్ని జనసేనే లీడ్ చేస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్పేదండి, ఒక సింగూరు భూమి కేసు లాగా లేదంటే బషీర్బాద్ లాంటిది కావాలి అంటే అది మీరు తెలుసుకోవాలి. భూసేకరణ చట్టం మీరు భయభ్రాంతులు చేసి మీరు భూములు లాక్కుంటే అలా చేస్తానంటే నేనే ప్రత్యేకించి నేనే ముందుని లీడ్ చేస్తాను. ఎందుకంటే ఈ భూదాహం ప్రభుత్వాలు తగ్గించుకోవాలి. అవసరాలకు మేరకు భూములు తీసుకోండి, ఎవరు కాదండి, అది ప్రూవ్ చేయండి. ఇన్ని ఉద్యోగాలు వస్తాయని. మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా కానీ దక్షిణ దక్షిణ తీరం కానీ ఉత్తర తీరం కానీ ఎక్కడైనా సరే లక్షల ఎకరాలు తీసుకొని కొద్దిమంది చేతులకు సంపద వెళ్ళిపోవటం దానికి జనసేన వ్యతిరేకం. కొద్దిమంది చేతులకు సంపద వెళ్ళడం కుదరదు. ఇది కోట్ల మంది ప్రజలు శ్రమ, నేను గుర్తించాలి. ఈ శ్రమ దోపిడీ జరిగితే అభివృద్ధి కొందరికే, అధికారం కొందరికే కుదరదు. మీ మీద ప్రభుత్వాల మీద ఎవరు ఆధారపడట్లా, ప్రభుత్వాలు ఏమి అడగట్లా, వారి ఆత్మగౌరవం మీద వారి కష్టం మీద బతుకుతున్నారు. అవసరానికి మించి భూములు లాక్కుంటే జనసేన పార్టీ దాన్ని ఖచ్చితంగా ముందుగా దానికి సంబంధించి 2028వ తారీఖున అసైన్డ్ భూముల గురించి కానీ అసైన్డ్ భూములు కూడా మాకు సమాన న్యాయం జరగాలని ఒక డిమాండ్ 2013 చట్టంలో ఉంది, దాన్ని అమలు చేయాలని. అలాగే అవసరానికి మించి మీరు భూములు అంటే నిజంగా ఈ భూములు కానీ వర్షాధార పెట్ట భూములను ప్రూవ్ చేసి మీకు చెప్పాలి. అది మేము రాసేటప్పుడేమో మీరు 2003లో రైతులకి బౌండ్ పంటలు పండించే రైతులకు ఉత్తమ రైతులకు అవార్డులు ఇచ్చి ఈరోజు అదే పొలాల్లో మీరు పంటలు పండట్లేదని చెప్తున్నారు, మెట్ట భూములు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీరు భయపడి ఫస్ట్ మొదలు భయం తీసేయండి. మీరు ఎందుకంటే ఎక్కడ ఉంటారు, నిజంలో ఉంటాం, లేదంటే గోదావరి జిల్లాలో తిరుగుతుంటాం, లేదా మా అయితే ఒక 3 గంటలు 4 గంటలు హైదరాబాద్లో ఉంటాం. నేను మీకు వస్తాను ఏదైనా సరే, జనసేన మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ భయపడకండి, మీరు ప్రశాంతంగా నిద్రపడండి. మీరు నిద్రపడ్డాము, మీరు ప్రశాంతంగా ఉండండి. నిజంగా అలాంటి పరిస్థితి కానీ నేను రెవెన్యూ శాఖ వారికి పోలీస్ శాఖ వారికి నేను వారితో మాట్లాడలేదు. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయం కాదు, వారు మనకి శత్రువులు కాదు. ప్రభుత్వం చేసిన తప్పు, ప్రభుత్వం పాలసీ తప్పింది. ఏదైనా సరే మనకి వాళ్ళు ఏది చేస్తున్నారు నాకేనంటే మీరు అనవసరంగా నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను, మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళు ఇష్టపడితే తీసుకోండి, మీకు అదే చెప్పాను ఆ రోజు. బలవంతంగా లేకుంటే మటుకు నేను ఆ రోజు ఏ స్టాండ్ మీద ఉన్నాను, ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను, నేను అదే నిలబడుతున్నాను. అలాగే మీరు ఏం చేస్తారంటే గ్రామాల్లో అవసరం లేదు, ఎందుకు మనం చావాల్సిన అవసరం లేదు లేదమ్మా. మీరు అసలు బాగా ఏడకండి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. రాజధాని కడతామంటే ఎత్తైన ఆకాశ హర్మాల బిల్డింగ్ నుండి మనం ఏంటి ఏం చేయాలి, మనం బట్టి తినాలి, మనం బాగుపడగండి. అట్లా మన ఎవరికి ఈ సమాజంలో ఎవరికి బానిసలు కాదు. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కు కల్పించాలి. అలాగే దళిత భూములకు కూడా
అలా అలా ఒక నిమిషం అలాగే ఇది మీరు కోపాలు ఆవేశాలు పనిచేయాలి. ఆలోచనతో నిజంగా నేను చెప్తున్నాను కదా, ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఉపయోగించి 140 ఈరోజు ఎట్లా ప్రిపేర్ అయ్యాను 144 సెక్షన్ ఉంటే దాటిద్దామని వచ్చాను, అందుకని ప్రిపేర్ అయ్యా. ఒకళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్దాం. అటన్నిటికంటే కూడా ఏంటంటే నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్తాను, మీరు మటుకు పోలీసు బలం, మీరు పోలీసులు కానీ బషీర్బాద్ లాగా వాడితే, బషీర్బాద్ సంఘటనలాగా వాడితే మటుకు ఆ రైతులతో పాటు ఫస్ట్ గుండె నాదే ఉంటాం. ఎందుకంటే మీరు రైతు కూడా అర్థంగా పెట్టుకుంటారు. అందుకని మీరు ఫస్ట్ నిశ్చింతగా ఉన్నామా, ఇది చెప్తాం. మీరు గ్రామాల్లో మీరు ఏం చేస్తారంటే తీర్మానాలు పెట్టుకోండి, మీరు తిరగండి. మన భూముల్లో మనం తిరగడానికి 144 సెక్షన్ ఏంటి? మన ఏమన్నా సంఘటిత శక్తివా లేదంటే మనం విగ్రహం దేనికి భయపడాలి? రైతులు లేదు 144 సెక్షన్ నాకు అర్థం కాదు. ఏ ఆధార్ కార్డు చేసేది అదే మన ఇదేనా మనకి ప్రజాస్వామ్యం ఇచ్చింది? ఇలాంటి చేస్తే అయిపోతుంటే ఇది అప్రకృతి డిక్టేటర్షిప్. ఇది అవసరం లేదు. అసలు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుకునేది ఏంటంటే మేము విధి విధానాలు మార్చుకోవాలి. జనసేన ఎక్కడ పారిపోవడానికి రాలేదు, అన్ని ఇక్కడే ఉంటాం. అమరావతి నుండి విజయవాడలో ఉంటాం, పట్టణట్లో ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడ పారిపోం. మీరు ఇలాగే భూసేకరణ చట్టాలు భయపెడితే రోడ్ల మీదకి వచ్చి తేల్చుకుందామంటే దానికి పవన్ కళ్యాణ్ రెడ్డి జనసేన రెడ్డి మీరు దయచేసి భయపడకండి. అలాగే మీరు గ్రామ సభలు పెట్టుకొని మీ గ్రామాల్లో మీరు తీర్మానం పెట్టండి. లాజరస్ గారు మీరు కూడా పెట్టండి. మీరు పెట్టి మేము అసైన్ భూములకి మీరు చెప్పండి 2013 భూసేకరణ చట్టం కింద అసైన్ భూములకి సమాన పరిహారం ఇవ్వాలి. అది ఎందుకంటే అది ఈ భూమి ఒక సొత్తు కాదు, భగవంతుడి సొత్తు. ఇది మొన్న వెంకటపాలెంలో ఒక జాయింట్ కలెక్టర్ గా మాట్లాడామండి. మాకు 1450 ఇస్తేనే మేము లేఖన వస్తున్నాం అని చెప్పాను. ఇదే చెప్పండి. మీరు ధైర్యం ఉండడమ్మా, మీరు ఫస్ట్ చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఏదో నిజంగా భూసేకరణ పెడితే మాకు సంబంధించి మీరు విన్నారు కదా, మీరు ఏదంటే ఫస్ట్ మీరు వెళ్ళిపోండి. మీరు ఏదైనా ఉండి మీరు చట్ట ప్రకారం చేయడమ్మా. మీరు ఇంకా మీరు దయచేసి మీరు మామూలుగా స్వచ్ఛందంగా వెళ్ళండి. మీరు వాళ్ళు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయనివ్వండి. మిమ్మల్ని కానీ అరెస్ట్ చేస్తే మీరు రేపు నుంచి 144 సెక్షన్ ఇంకా జరుగుతుందా? ఇది ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీకి సంబంధించింది అయితే ఒకసారి డీజీపీ గారు కూడా నేనేంటంటే ఇంకొకసారి రీఎవాల్యుయేట్ చేసి రైతులు వాళ్ళ భూముల్లో వాళ్ళ ఊళ్ళల్లో స్వేచ్ఛగా తిరిగేలా చేయండి. దయచేసి ఈ రాజధానికి సంబంధించి ఈ గ్రామాన్ని దయచేసి ప్రస్తుతానికి ఫ్యూచర్ లో మీకు 50 సంవత్సరాల తర్వాత అభివృద్ధి పెరిగితే అప్పుడు ఆలోచించండి. ప్రస్తుతానికి దయచేసి మీకు ఇదే నేను కోరుకున్నాను. అలాగే మీరు ఫస్ట్ భయపడకండి, మీరు స్వేచ్ఛగా జరగండి. మన భూములు ఇవి, మీరు కష్టపడి పండిస్తున్నారు. మీ భూమి, మీ శ్రమశక్తి. ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.